దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, క్రీస్తు పరమ పవిత్ర దివ్య శరీర రక్తముల మహోత్సవాన్ని మనందరం కొనియాడుతూ ఉన్నాం. ద గ్రేట్ సొలమ్నిటీ ఆఫ్ కార్పుస్ క్రీస్తి, క్రీస్తు ప్రభుని శరీర రక్తముల మహోత్సవం. మీ అందరికీ మున్ముందుగా ఈ పండుగ శుభాకాంక్షలను, ప్రభుని దీవెనలను అందిస్తూ ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్. దివ్య సత్ప్రసాదం యేసయ్య మనకు వసగిన గొప్ప కానుక. దివ్య సత్ప్రసాదం యేసయ్య మనకు ప్రసాదించిన గొప్ప బహుమానం. దివ్య సత్ప్రసాదం మన ఆస్తి, అదే మన ఐశ్వర్యం, అదే మన సంపద. దివ్య సత్ప్రసాదములో త్రియేక దేవుని సన్నిధి దాగి ఉంది. దివ్య సత్ప్రసాదములో యేసయ్య శాశ్వత సన్నిధి దాగి ఉంది. దివ్య సత్ప్రసాదములోనే శ్రీ సభకు పునాదులు వేయబడ్డాయి. దేవుని యందు ప్రియులారా, కనుక యూకరిస్ట్ ఈజ్ ద సోర్స్ అండ్ సమ్మిట్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్ లైఫ్. యూకరిస్ట్ ఈజ్ ద సోర్స్ అండ్ సమ్మిట్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్ లైఫ్. దివ్య సత్ప్రసాదమే మనందరి కథోలిక, క్రైస్తవ పవిత్ర జీవనమునకు మూలము. దేవుని యందు ప్రియులారా, గుండె నుండి రక్తం ఏ విధంగా అన్ని అవయవాలకు పంపబడుతుందో అదేవిధంగా దివ్య సత్ప్రసాదము నుండి కథోలిక విశ్వాస జీవితం, ఈ పవిత్ర జీవితం నిరంతరం కూడా కొనసాగుతుంది. గుండె లేకపోతే ఈ శరీరం నిర్జీవమైపోతుంది. ఆ గుండె సరైన రక్తాన్ని ప్రసరించకపోతే అన్ని అవయవాలకు, ఆయా అవయవాలు చచ్చుబడిపోతాయి. పక్షవాతం అంటే ఏంటి? ఆ చేతికో ఆ కాలుకో రక్తం అందడం లేదు, అవునా? దేవుని యందు ప్రియులారా, దివ్య సత్ప్రసాదమునకు దూరముగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయంగా, ఆత్మీయ జీవితములో దేవుని దృష్టిలో ఇటువంటి బలహీనతకు గురవుతారు. రక్తం అందకపోతే ఆ అవయవం చచ్చుబడిపోతున్నట్లుగా దివ్య సత్ప్రసాదమును కోల్పోతున్న, దివ్య సత్ప్రసాదమునకు దూరముగా జీవిస్తున్న, దివ్య సత్ప్రసాదము లేకుండా జీవిస్తున్న వారు, వారి కుటుంబాలు ఈ లోకరీత్యా చెప్పలేము కానీ ఆత్మీయముగా దేవుని యందు ప్రియులారా జీవము కోల్పోతూ నిర్జీవమైపోతూ ఉన్నాం. ఇది సత్యం, ఇది నిజం, మనందరం గ్రహించాలి. ఈ పండగ సందర్భంగా దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ దివ్య సత్ప్రసాద పండగ గురించి అనేక విషయాలు గడిచిన సంవత్సరాలలో నేను మీకు బోధించాను, ప్రకటించాను, వివరించాను. ఈరోజు కూడా అనేక విషయాలు చెప్పాలని ఉంది. అనేక అద్భుతాలు, అనేక గొప్ప గొప్ప విషయాలు, అనేక మంది పునీతుల అనుభవాలు, అవన్నీ కూడా మీతో పంచుకోవాలని ఉంది. కానీ మనకున్నటువంటి ఆ లిమిటెడ్ టైం డ్యూరేషన్ బట్టి కొన్ని విషయాలు ఒక్కొక్కటిగా మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. అయితే ఈరోజు ఈ దేవుని వాక్యమును ధ్యానించడానికి ఎక్కువ సమయం మనం కేటాయించడానికి సిద్ధపడాలి. దేవుని యందు ప్రియులారా, పరిచయ మాటల్లో చెప్పినట్లుగా పూజకు ముందు ప్రవేశ మఠ వచనాలలో ఎందుకు ఈ పండగ 4 ఉద్దేశాలు, అవునా? ఎవరైనా చెప్పగలరా? ఏంటి ఆ 4 ఉద్దేశాలు?
ఆ దివ్య సత్ప్రసాదములో ప్రభుని ద రియల్ ప్రెజెన్స్ ఆఫ్ క్రైస్ట్ గుర్తించడం కోసం, అర్థం చేసుకోవడం కోసం. రెండవది ఆయన విశ్వసించడం కోసం, ఆయన ఆరాధించడం కోసం. మూడవది ఆ ప్రభునికి వ్యతిరేకముగా సంవత్సరం పొడవునా మనము కట్టుకుంటున్న పాపములకు గాను క్షమాపణ అడిగి ప్రాయశ్చిత్తం చేయడం కోసం. నాలుగవదిగా ఇదిగో సర్వదా మనతో ఉంటున్న దేవునికి మనం కూడా చేయి కలిపి, నేను నీతో ఉంటాను ప్రభువా, ఇదిగో నీవు నేను కలిసి ఇక నుండి జీవిద్దాం, దానికి కావలసిన దీవెన, అనుగ్రహం, ఆశీర్వాదం నా చేయి పట్టుకో అంట కదా. నా చేయి పట్టుకో, నేను నిన్ను విడిచిపెట్టకుండా, నువ్వు నన్ను విడిచిపెట్టకుండా ఉండు తండ్రి అంటూ ప్రార్థించడం కోసం ఈ పండగ దేవుని యందు ప్రియులారా. ఓకే, వై దిస్ ఫీస్ట్? తర్వాత అంశం, పరిచయ మాటలు చెప్పాను, ఎందుకు ఈ పండగ. మూడవది ఈ యొక్క చిన్న అప్పం. ఈ చిన్న అప్పములో ఇది యేసు ప్రభు శరీరం అంటే, ఆ 2-3 ద్రాక్ష రసము చుక్కలలో ఇది యేసు ప్రభు రక్తం అంటే మనం ఎందుకు నమ్మాలి? ఎందుకు నమ్మాలి? వై డు వి బిలీవ్? దానికి 4 కారణాలు ఉన్నాయి, బహుశా స్క్రీన్ మీద మీకు ఉంటున్నాయి. నెంబర్ 1, మొట్టమొదటిది, జీసస్ ప్రామిస్డ్ ఇట్ ఆఫ్టర్ ద మిరాక్యులస్ ఫీడింగ్ ఆఫ్ 5,000 men. ఈనాటి సువిశేషంలో మనం విన్నాం, 5,000 మందికి పైగా పురుషులు ఉన్నారు, ఇంకా స్త్రీలు ఎంతమందో, పిల్లలు ఎంతమందో. 5 రొట్టెలతో 2 చేపలతో అద్భుతముగా 5,000 మందికి భోజనమును పెట్టిన తర్వాత ప్రభు అంటున్నారు, ఈ లోకము జీవించడానికి నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అంటున్నారు. ఈ మాటలు ఆయన మరొక సందర్భంలో చెప్పడం లేదు. ఒక గొప్ప అద్భుతాన్ని చేసి ఇంతకన్నా అసలు సిసలైన నిజమైన గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? ఇదిగో నా శరీరమునే మీకు భోజనంగా ఇస్తాను, నా రక్తమునే మీకు పానీయముగా ఇస్తాను, అది అసలైన అద్భుతం అని ప్రభు చెబుతున్నారు. కనుక అది చేసిన వాడు ఇది చెయ్యలేడా? అది చేయగలిగిన వాడు ఇది చెయ్యలేడా? కనుక నేను క్రీస్తు దివ్య శరీరమునందు నేను విశ్వాసం ఉంచుతూ ఉన్నాను. నెంబర్ 2, రెండవ కారణం, ఎందుకు దీనిని విశ్వసించాలి అంటే, దేవుని యందు ప్రియులారా, ఆయన ద లాస్ట్ సప్పర్, కడరాత్రి విందులో ఆయన ఇదిగో రొట్టెను తీసుకొని, ఇది నా శరీరము, మీరు భుజించండి అన్నారు. ద్రాక్ష రసమును తీసుకొని, పానపం తీసుకొని, ఇది నా రక్తము, మీరు త్రాగండి అన్నారు. అది ఎటువంటి సమయం? అత్యంత కీలక ఘట్టం. ఆయన మరణించే సమయం, మరణానికి సిద్ధపడుతున్న సమయం. మరికొద్ది నిమిషాలలో, గంటలలో సైనికులు అతను బంధించబోతున్నారు. ప్రభు అంటున్నారు, ఈ భోజనము మీతో చేయడానికి నేను ఎంతో ఆశపడ్డాను, నేను దీనికోసమే వచ్చాను, ఈ గడియ కోసం నేను తాపత్రయం చెందాను. దేనికోసం అంట? తన దివ్య శరీరమును మనకు భోజనముగా ఇవ్వడం కోసం యేసు ప్రభు తాపత్రయపడ్డారంట. ప్రభు అంటున్నారు, ఆ యొక్క కడరా విందు సంఘటనలో ప్రభు చెప్తున్నారు, ఈ గడియ కోసం నేను ఎంతగానో వేచి ఉన్నాను, ఈ గడియ కోసం నేను ఎంతో ఆశపడ్డాను. ఆ గడియ వచ్చింది. ఇదిగో నా శరీరము, మీరు భుజించండి, నా రక్తము మీరు పానము చేయండి. ఆయన మనలను విడిచి వెళ్ళిపోతున్న సమయములో ఆయన మనకిచ్చిన గొప్ప కానుక తన దివ్య శరీరం, తన దివ్య రక్తం, మన జీవాహారముగా, జీవన పానముగా ఆ ప్రభు మనకిచ్చారు. దేవుని యందు ప్రియులారా, కనుక ఆ దివ్య సత్ప్రసాదమునందు మనం విశ్వసిస్తూ ఉన్నాం. 3వ కారణం అక్కడ రాసిందా? ఏముంది? హీ కమాండెడ్ ఇట్ టు రిపీట్ ఇట్. అవునా? యేసు ప్రభు ఆజ్ఞాపించారు, ఇది ఒక్కరోజే కాదయ్యా, ఇది ఒక్కరోజు కోసం కాదయ్యా, దీనిని మీరు నా జ్ఞాపకార్థము
చేయుడు. డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. నా జ్ఞాపకార్థము మీరు ఇది చెయ్యండి అని ప్రభు ఆజ్ఞాపించారు కనుక ప్రతిరోజు ఈ దివ్య పూజాబలి మనం కొనియాడుతున్నాం. ప్రతిరోజు ఈ అద్భుతములో పాలు పంచుకుంటున్నాం. ప్రతిరోజు ఈ జీవాహారముతో పోషింపబడుతూ ఉన్నాం దేవుని యందు ప్రియులారా. కనుక ఇందు నేను విశ్వసించుచున్నాను. 4వది దేవుని యందు ప్రియులారా, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీయును లేదు. దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. ఆయన ఏమైనా చేయగలరు. అనగా అప్పమును తన శరీరముగా మార్చగలడు, రక్తమును తన ద్రాక్షరసమును తన రక్తముగా మార్చగలడు దేవుని యందు ప్రియులారా. ఉదాహరణకి చూద్దాం. ఇదిగో ఒక మేక, ఒక గొర్రె, ఒక ఆవు గడ్డి తింటుంది, పచ్చగడ్డి తింటుంది, అవునా? కానీ అదేం చేస్తుంది? పాలునిస్తుంది, తెల్లని పాలునిస్తుంది. అది తిన్నదేంటి? అది మనకు ఒసగుతున్నది ఏమిటి అంటే ఈ మధ్యన ఏం జరుగుతుంది? దేర్ ఈజ్ ఏ మెకానిజం ఇన్ ద బాడీ ఆఫ్ దట్ యానిమల్. ఆ జంతువు, ఆ జీవి శరీరములో ఒక జీర్ణ వ్యవస్థ అను ఒక అద్భుతం ఉంది. ఆ అద్భుతం ఏం చేస్తుందంటే, నువ్వు గడ్డి తిను, నువ్వు పొట్టు తిను, నువ్వు గెంజి తాగు, నువ్వేదైనా తాగు, నేను దానిని పాలుగా మార్చగలను. ఆ జీవికి, ఆ పశువుకి, ఆ ప్రాణికి ఈ గొప్ప శక్తిని ఒసగిన దేవుడు ఈ అప్పమును తన శరీరంగా మార్చలేడా? దేవుని యందు ప్రియులారా, నీవు నేను కూడా ఏదో ధాన్యం తింటాం, లేదంటే గోధుమలు తింటాం, రైస్ తింటాం, అనేక విషయాలు, వస్తువులు మనం తింటూ ఉంటాం కదా. దాన్ని మనం ఏం చేస్తున్నాం? రక్తముగా మార్చుకుంటున్నాం, శరీరముగా మార్చుకుంటున్నాం. ఒక బిడ్డ పుట్టగానే చూడండి, చిన్న బిడ్డ మహా అయితే ఒక పెద్ద సైజు, ఓకే, ఎలక పిల్లలాగా ఉన్నాడంటారు, అవునా కదా? ఒక ఎలక పిల్లలాగా ఉన్నాడు అంటారు. ఇంత ఉంటాడు. రోజు రోజుకి ఒక 30-40 సంవత్సరాల తర్వాత ఎలాగవుతున్నాడు? భూమికి బరువు అయిపోయినంత భూమి మొయ్యలేదన్నట్లుగా వాడు కూర్చుని ఇంకెవరో కూర్చున్నాడు పక్కన. ఇంతగా ఎలాగవుతున్నారు? కేవలం నువ్వు తీసుకుంటున్న ఆహారం నీ శరీరం ఏం చేస్తుంది? దానిని స్వీకరించి శరీరముగా, రక్తముగా మారుస్తూ రోజుకి నీ శరీరమునకు అంత శక్తి ఉండగా, నీ జీర్ణ వ్యవస్థకు అంత శక్తి ఉండగా, సర్వమును సృష్టించిన దేవుడు ఆ చిన్న అప్పమును తన యొక్క అద్భుత శరీరముగా మార్చలేడా? ఆ దివ్య రక్తమును, ఆ ద్రాక్షరసమును తన దివ్య రక్తముగా మార్చలేడా? దేవునకు సమస్తము సాధ్యమే. కన్యకకు గర్భము ప్రసాదించిన దేవుడికి ఇది కూడా సాధ్యమే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక ఈ యొక్క దివ్య సత్ప్రసాదమునందు నీవు నేను సంపూర్ణ విశ్వాసమును కలిగి ఉంటూ ఉన్నాం. యేషువందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన యొక్క విశ్వాస జీవితాలకు ఇది చాలా ముఖ్యం. కనుక నువ్వు అది వినకూడదు అంటూ సాతానుడు ఏదో కుయుక్తులు వేస్తాడు, నిద్రపుచ్చుతాడు. జాగ్రత్త, నిద్రపోవద్దు. ఈ గొప్ప పరమ రహస్యాన్ని, ఈ విశ్వాస సత్యాన్ని అర్థం చేసుకోవడం కోల్పోవద్దు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, జాగ్రత్తగా ఆలకించండి. మరి ఈ సమయంలో ఇక 4వ అంశముగా దివ్య సత్ప్రసాదం అనేసరికి మన అందరం గుర్తుంచుకోవాలి, ట్రాన్స్ సబ్స్టాన్షియేషన్. ఏంటట? ట్రాన్స్ సబ్స్టాన్షియేషన్. అది మనం తెలుసుకోవాలి. అక్కడ ఉంటుంది కదా, ట్రాన్స్ అనగా మార్పు, సబ్స్టాన్షియేషన్ సబ్స్టాన్స్లో, మూలములో మార్పు ఉంటుంది. ట్రాన్స్ సబ్స్టాన్షియేషన్. దేవుని యందు ప్రియులారా, అనగా ఉదాహరణకు
ఈ యొక్క దివ్య సత్ప్రసాదం దాన్ని పూర్తిగా వివరిస్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఈ యొక్క చిన్న కేటగిజం బుక్ మీ దగ్గర ఉందా? చిన్న పిల్లల దగ్గర ఉంటుంది. మొన్నే దివ్య సత్ప్రసాదం స్వీకరించారు పిల్లలు. అందులో పేజీ నెంబర్ 24 దివ్య సత్ప్రసాదము అనగానేమి. పిల్లలు చెప్పగలరు ఎవరైనా? దివ్య సత్ప్రసాదం అనగానే చెప్పండి. గోధుమ అప్పము యొక్కయు ద్రాక్ష రసము యొక్కయు గుణములలో యేసునాథుని దివ్య ఆత్మ, దివ్య శరీరము, దివ్య రక్తము, దేవ స్వభావము వేం చేసి ఉండు దేవద్రవ్య. దివ్య సత్ప్రసాదం అంటే ఏమిటో ఒకసారి మనందరం కూడా అర్థం చేసుకుందాం. నా తర్వాత చెప్పండి అందరూ. గోధుమ అప్పము యొక్కయు. ఓకే సరే, ఒకసారి ఒక అప్పం తీసుకురండి. గోధుమ అప్పం, ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ ఎ బ్రెడ్. ఓకే, పూజకు ముందు దాన్ని ఎరపొచ్చు, కొరకొచ్చు, కాలు కింద తొక్కొచ్చు కూడా. పూజకు ముందు ఇట్స్ నథింగ్. ఇది గోధుమ అప్పం, అది ఎందుకు పనికిరాదు. కానీ దేవుని యందు ప్రియులారా, దివ్య పూజా బలిలో అర్పణలో తీసుకురాగా మనందరము ప్రార్థించగా అభిషిక్త గురువులు తన యొక్క చేతులు చాచి పవిత్రాత్మ దేవుని ప్రార్థించగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ అప్పముపై దిగిరాగా, అది అక్కడ అద్భుతం, అక్కడ అత్యద్భుతం జరుగుతుంది. దెన్ ఆన్వర్డ్స్ ఇట్ ఈస్ సో హోలీ థింగ్, చాలా పవిత్రమైనది. అందుకే ఒక ఫ్యాన్లు కూడా ఆపేయమంటాను. ఏదైనా చిన్న పార్టికల్ పక్కకి ఎగిరిపోయినా అది పాపమే. అందులో కూడా యేసుప్రభు ఉంటారు. ఎందుకంటే అప్పటి వరకు అది కేవలం గోధుమ అప్పం. ఆ మధ్య పూజలో దేవుని యందు ప్రియులారా, ఆ మధ్య పూజలో కావాలని చూడండి, పూజకు ముందు ఎవరైనా పట్టుకొని రావచ్చు. పూజ అయిన తర్వాత గురువు మాత్రమే పట్టుకోవాలి, ఇంకెవరు పట్టుకోవడానికి వీల్లేదు. ఎక్కడో పండగలప్పుడు పూజలు జరుగుతుంటే బయట ఎక్కడో అక్కడ దివ్య సత్ప్రసాదం మిగిలిపోతుంది. పూజ సాయంత్రం ఎవరైనా నువ్వు తీసుకెళ్ళి లోపల పెట్టి అంటావా? ఉపదేశం మీరు లోపల పెట్టి మేము చాలా బిజీగా ఉన్నాం అంటామా? నో. దాన్ని ప్రత్యేకముగా ఒక వస్త్రము ధరించి 2 పిల్లలు కొరవొత్తులు పట్టుకొని ఒక పిల్లవాడు బెల్ల కొడుతూ ఉండగా ప్రదక్షిణలో అత్యంత భక్తితో తీసుకుని వస్తారు. కానీ పూజకు ముందు ఎవడన్నా తీసుకురావచ్చు. కానీ పూజ అయిపోయిన తర్వాత అది క్రీస్తు ప్రభుని అత్యంత మహాపవిత్రమైన దివ్య శరీరం. అందుకే ఈ యొక్క అబ్రివేషన్, ఈ యొక్క డెఫినేషన్ చెప్తుంది చూడండి. అందరూ చెప్పండి. గోధుమ అప్పము యొక్కయు, కొంచెం గట్టిగా చెప్పాలి. గోధుమ అప్పము యొక్కయు ద్రాక్ష రసము యొక్కయు గుణములలో. ఓకే, గుణములు అంటే రంగు, రుచి, రూపం. తెల్లగా ఉంది, గుండ్రంగా ఉంది, ఎర్రగా ఉంది. ఓకే, గుణములలో. ఓకే, అక్కడికి ఏమొస్తుందంట చెప్పండి అందరూ. యేసునాథుని దివ్యాత్మ, దివ్య రక్తము, దివ్య శరీరము, దేవ స్వభావము వేం చేసి ఉండు దేవద్రవ్యానుమానము. అనగా దేవుని యందు ప్రియులారా, గోధుమ అప్పములో ద్రాక్ష రసములో యేసు ప్రభుని దివ్యాత్మ, దివ్య శరీరము, దివ్య రక్తము, దేవ స్వభావము అందులోనికి వచ్చి వేం చేసి ఉంటున్నాయి. తర్వాత ప్రశ్న చూడండి. దివ్య సత్ప్రసాదమునందు అప్పము ఉన్నదా? అప్పము యొక్క రుచి ఉంటుంది, రూపము ఉంటుంది, గుణాలు ఉంటాయి, కానీ అప్పము లేదు. ఓకే, దాని రంగు అలాగే ఉంటుంది, రూపము అలాగే ఉంటుంది, రుచి అలాగే ఉంటుంది, కానీ దాని లోపల ఉన్నటువంటి క్వాలిటీ మారిపోతుంది. ఆ క్వాలిటీ ఏంటంటే యేసయ్య దివ్య శరీరం, యేసయ్య దివ్య రక్తం. చూడండి తర్వాత ప్రశ్న. అప్పము ఏమైపోవును? నడి పూజలో యేసునాథుని దివ్య ఆత్మ, దివ్య శరీరము, దివ్య రక్తము, దేవ స్వభావముగా అది మారిపోతుంది. దీనిని కొంచెం పూర్తిగా వివరించడానికి ప్రయత్నిస్తే దేవుని యందు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పెళ్ళి అవుతుంది, పెళ్ళి కూతురు
ఇంకా పెళ్లి కొడుకు తాళి కట్టలే. పెళ్లి కొడుకు తాళి కట్టనంత వరకు హూ ఇస్ దట్ గర్ల్? షీ ఈస్ ద డాటర్ ఆఫ్ సో అండ్ సో. ఓకే, ఈమె ఎవరు అంటే ఆయన కుమార్తె. ఓకే, డాటర్ ఆఫ్ సో అండ్ సో. పెళ్ళి కానంత వరకు అది అదే హైట్లో ఉంటుంది, అదే రూపము, అదే రంగు, అదే శరీరము, అంతా సేమ్. కానీ ఒక్క నిమిషం పెళ్ళి అయిపోయింది, 3 ముళ్ళు వేసేసాడు. 3 ముళ్ళు వేసిన తర్వాత హూ ఇస్ షీ? షీ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ సో అండ్ సో. ఒక క్షణంలో హస్బెండ్ ఆఫ్ సో అండ్ సో. కానీ లావు అయిపోతుందా? సన్నం అయిపోద్దా? పొట్టు అయిపోద్దా? పొడవైపోద్దా? అందం పెరిగిపోద్దా? అందం తగ్గిపోద్దా? రంగు మారదు, రూపం మారదు, హైట్ మారదు, బరువు మారదు, కానీ క్వాలిటీ మారిపోతుంది. అప్పటి వరకు పలానా వ్యక్తి కుమార్తెగా ఉన్న ఒక సహోదరి ఆ క్షణము నుండి ఆమె పలానా వ్యక్తి భార్య, పలానా వ్యక్తి కోడలు, పలానా కుటుంబానికి చెందినవారు అవుతున్నారే ఒక్క క్షణములో దేవుని యందు ప్రియులారు. అదేవిధంగా దివ్య పూజా బలి ముందు వరకు ఇది కేవలం అప్పము. ఎవరైనా అర్పణ తీసుకొని రావచ్చు. ఈనాడు మొదటి పట్టణంలో అదిగో మెల్కిసెదెకు దగ్గరికి అబ్రహాము ఏం తీసుకొని వస్తున్నాడు? అప్పమును ద్రాక్షరసమును కానుకగా సమర్పిస్తూ ఉన్నాడు దేవుని యందు ప్రియులారా. అప్పమును ద్రాక్షరసమును కానుకగా సమర్పిస్తున్నాడు. ఆ విధంగా మనము కూడా గుర్తు చేసుకోవాలి. ఎవరైనా కానుకలు తీసుకురావచ్చు, కానీ దివ్య పూజా బలిలో అది క్రీస్తు పరమైన దివ్యాత్మ, దివ్య శరీరము, దివ్య రక్తము, దేవ స్వభావంగా మారుతూ ఉంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక యేసునాథుడు దివ్య సత్ప్రసాదమును స్థాపించడానికి కారణాలు ఎన్ని? 3 కారణాలు అక్కడ ఉన్నాయి చూడండి. మొట్టమొదటిది మన ఆత్మకు దివ్య భోజనమై ఉండుటకు, మన ఆత్మకు భోజనంగా మారుతున్నాడు ఈ దివ్య సత్ప్రసాదములో. రెండవది మనతో వాసము చేయుటకు, ఎల్లప్పుడూ మనతో ఉండడం కోసం ఆయన దివ్య సత్ప్రసాదముగా మన మధ్యకు వేం చేసి వస్తూ ఉన్నారు. మూడవది తన మరణమును జ్ఞాపకపరుచుకున్నటకు దివ్య సత్ప్రసాదమును ఆయన స్థాపించారు. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు దివ్య సత్ప్రసాదాన్ని ఎందుకు స్థాపించారు? 3 కారణాలు. మన ఆత్మకు భోజనముగా అవ్వడం కోసం, మనతో ఎల్లప్పుడూ ఉండడం కోసం, తన శిలువ మరణము తన జ్ఞాపకపరచడం కోసం నిరంతరము కూడా ప్రభు దివ్య సత్తం స్థాపించి మనతో మన మధ్యన ఆయన ఉంటూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, తర్వాత ఒక 2 ప్రశ్నలు పక్కన పెట్టి చూడండి. దివ్య సత్ప్రసాదము లోకనిన వెనుక మనం ఏమి చేయవలెను? దివ్య సత్ప్రసాదము లోకనిన వెనుక మనం ఏమి చేయవలెను? అందరు చెప్పిన తర్వాత మన యందు వేం చేసిన యేసునాథుని నిండు విశ్వాసముతో ఆరాధించి మనకు కావలసిన మేలులను అడుగుకొనవలెను. అర్థమైందా? అది దేవుడు ప్రభు అయిన యేసు దివ్య సత్ప్రసాదములు మనలోనికి వచ్చారు కదా. మనం వచ్చిన వెంటనే తప్పన కూర్చుని పోతున్నారు, దిక్కులు చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, నవ్వుకుంటున్నారు, వెక్కిరించుకుంటున్నారు. అక్కడ నువ్వు చేయాల్సిన పని ఏంటి? నీలోనికి వేం చేసి వచ్చిన ప్రభుని నిండు విశ్వాసముతో ఆరాధించాలి. మనకు కావలసిన మేలులో ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా గడిచిన వారమంతా కాపాడావు, రానున్న వారం కూడా నడిపించు అని అడగాలి, ప్రార్థించాలి దేవుని యందు ప్రియులారా. తర్వాత దివ్య సత్ప్రసాదము లోకనుటకు ఎన్ని ఆయుత్తములు కావలయును? 2 ఆయుత్తాలు. 1 ఆత్మ ఆయుత్తము, 2 శరీర ఆయుత్తము. దేవుని యందు ప్రియులారా, ఆత్మ ఆయుత్తం అనగానేమి? ఆత్మ చావైన పాపము లేకుండా ఉండాలి. చావైన పాపం, మార్టల్ సిన్ చేసి ఉండకూడదు. అటువంటి పాపం కట్టుకున్నవాడు అయితే నువ్వు దివ్య సత్ప్రసాదం స్వీకరించకూడదు. స్వల్ప పాపాలు ఉన్నప్పుడు దివ్య పూజాబలిలో క్షమించబడుతున్నాయి. ఈ తీర్థ ప్రక్షాళన చేస్తున్నప్పుడు, ప్రోక్షణ జరుగుతున్నప్పుడు దేవుని యందు ప్రియులారా, స్వల్ప పాపాలు. కానీ
చావైన పాపం అన్నది పాప సంకేతంలో మాత్రమే అది క్షమించబడుతుంది. కనుక ఆ చావైన పాపం నీలో ఉన్నప్పుడు నువ్వు దివ్య సప్రసాదం స్వీకరించకూడదు. అందుకే మనం ఇతరులకు, అవిశ్వాసులకు, కథోలికులు కాని వారికి మనం దివ్య సప్రసాదం ఇవ్వం. ఎందుకంటే వాళ్ళ పాప సంకేతం చేసి ఉండరు, వాళ్ళ కథోలిక విశ్వాస జ్ఞాన స్నానం ఉండదు. దేవుని యందు ప్రియులారా, ఇక రెండవది శరీర ఆయుత్తము అనగా దివ్య సత్ప్రసాదం లోకనుడకు 1 గంట ముందైనా ఏమియో తినక, మంచినీళ్ళు తప్ప మరేమియో త్రాగక ఉపవాసం ఉండి రావాలి. గర్భిణీలు, బీపీ పేషెంట్లు, హార్ట్ పేషెంట్లు, ట్యాబ్లెట్లు వేసుకుంటున్న వాళ్ళు కాదు, ఈ రూల్ పనిచేయదు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఉపవాసముతో వచ్చి ఈ యొక్క దివ్య సత్ప్రసాదమును మనం స్వీకరించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది దివ్య సత్ప్రసాదము గురించి మనము తెలుసుకోవలసిన కొన్ని సత్యోపదేశ విషయాలు. అర్థమైందా? ట్రాన్స్సబ్స్టాన్షియేషన్ అనగా రంగు అలాగే ఉంటుంది, రుచి అలాగే ఉంటుంది, రూపము అలాగే ఉంటుంది, సైజు అలాగే ఉంటుంది, బరువు అలాగే ఉంటుంది. కానీ దాని యొక్క లోపల ఉన్న గుణము మారిపోతుంది. అది ఒకప్పుడు అప్పము, ఇప్పుడు అది యేసు ప్రభుని అత్యంత పవిత్రమైన దివ్య శరీరము, దివ్య రక్తముగా అది మారుతుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మధ్యలో అప్పుడప్పుడు ఈ యేషువా వందనం, ప్రైజ్ ది లార్డ్ చెప్తున్నానంటే, మన మైండ్ కంటిన్యూస్గా కాన్సన్ట్రేట్ చేయలేదు. ఓకే, మన మైండ్ ఒక్కదాని మీద ఫోకస్ ఉంచలేదు. ముఖ్యంగా ప్రసంగాలు, మాటల మీద, ఆత్మీయ విషయాల మీద. ఎప్పుడైతే మీ మైండ్ డిస్టర్బ్ అవుతుందో, లేదంటే ఎప్పుడైతే మీరు నిద్రలోకి వెళ్ళిపోతున్నారో, లేదంటే ఎప్పుడైతే మీరు మరొకటి ఎక్కడికో ఇది హిమాలయ పర్వత చివరికి వెళ్ళిపోతుంటారన్నమాట. అలాంటప్పుడు మళ్ళీ టు రిఫ్రెష్ యూ, టు బ్రింగ్ యూ బ్యాక్ అండ్ ఒక టాపిక్ మారింది అన్నప్పుడు ఈ యొక్క చిన్న రిఫ్రెష్ చేస్తూ ఉంటాను. దయచేసి చక్కగా మీరు యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. బై మిస్టేక్ ఒక చిన్న అంశంను ధ్యానిస్తూ ఉండగా నువ్వు ఆలకిస్తూ ఎక్కడికో వెళ్ళిపోయావు అనుకో, అట్లీస్ట్ నెక్స్ట్ పాయింట్కైనా నువ్వు మరలా యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వరకు దేవుని యందు ప్రియులారా 4 చిన్న అంశాలు ధ్యానించాం. కొన్ని పరిచయ మాటలు ఏం చెప్పాను? దివ్య సత్ప్రసాదం మన ఆస్తి, మన సంపద, మన ఐశ్వర్యం, దేవుడు ఇచ్చిన కానుక, ప్రభు అసిగిన బహుమానం, త్రియేక దేవుని సన్నిధి, యేసయ్య శాశ్వత సన్నిధి, శ్రీసభ పునాది. అవునా? అది గుండె లాంటిది. గుండె నుంచి ఏ విధంగా రక్తం వెళ్తుందో దివ్య సత్ప్రసాదం మనందరికీ కూడా జీవం వస్తుంది అని పరిచయ మాటలు చెప్పాను. రెండవది, ఎందుకు ఈ పండగ, 4 విషయాలు. మూడవది, ఎందుకు నేను దివ్య సత్ప్రసాదం విశ్వసించాలి, మరొక 4 విషయాలు. తర్వాత విషయం సత్యోపదేశం, ట్రాన్స్సబ్స్టాన్షియేషన్ అనగా రంగు, రూపము, రుచి అలాగే ఉంటుంది, దాని యొక్క క్వాలిటీ, దాని గుణము, అప్పము అన్న గుణము పోయి యేసు ప్రభుని అత్యంత పవిత్రమైన శరీర రక్తములనే గుణము అందులోకి వస్తుంది. ఆత్మదేవుడు దిగి వస్తున్నాడు. ఆత్మదేవుడు మరియ తల్లిపై దిగిరాగా ఒక కన్యక గర్భము ధరించినట్లుగా అదే ఆత్మదేవుడు ఈ వస్తువులపై, ఈ కానుకలపై దిగిరాగా యేసు ప్రభుని శరీరముగా, రక్తముగా మారుతున్నాయి అని చెప్పడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దివ్య సత్ప్రసాదం గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటా. ముఖ్యంగా 3. నెంబర్ 1, ఏంటి దివ్య సత్ప్రసాదం అంటే? దేవుని యందు ఈ 3 విషయాలు కూడా అద్భుతాలు, లేదంటే పునీతుల జీవితాల్లో జరిగిన సంఘటనలు, నిజముగా జరిగిన సంఘటనలే మీతో చెప్తున్నాను. మొట్టమొదటిది, హోలీ మాస్ ఈజ్ నథింగ్ బట్ హెవెన్ ఆన్ ఎర్త్. హోలీ మాస్ ఈజ్ నథింగ్ బట్ హెవెన్ ఆన్ ఎర్త్. ఇహలోక మోక్ష భాగ్యమే దివ్య పూజా బలి. అర్థమవుతుందా? ఇహలోక మోక్ష భాగ్యమే
దివ్య పూజా బలి అనగా దివ్య పూజా బలికి రావడము అంటే మోక్ష భాగ్యాన్ని అనుభవించడం, మోక్ష భాగ్యాన్ని రుచి చూడడం, మోక్షములో ప్రవేశించడమే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇది నేను చెప్పిన మాట కాదు. ఎవరు చెప్పారో తెలుసా? స్కాట్ హాన్ అనే ఒక వ్యక్తి, SCOTT, స్కాట్ HANN, హాన్, స్కాట్ హాన్ అనే గొప్ప వేదాంత పండితుడు. ఇతను క్యాథలిక్ కాదండోయ్, ఇతను ఒక ప్రొటెస్టెంట్ మినిస్టర్, ఒక ప్రొటెస్టెంట్ సంఘానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన జీవితం ఏం చెప్తున్నారంటే, ఆయన అంట దేవుని యందు ప్రియులారా 20 సంవత్సరాలు దర్శన గ్రంథం, నూతన నిబంధనలో ఉన్న ఆఖరి గ్రంథం చదువుతా ఉన్నాడంట. ఎన్ని సంవత్సరాలు అంట? అర్థం కావటం లేదంట అతనికి. ఆయన చెప్తున్న మాటలు, 20 సంవత్సరాలు దర్శన గ్రంథాన్ని చదువుతా ఉన్నాను, నాకు అర్థం కావడం లేదు. ఎలాగున్నదంటే నా పరిస్థితి, ఒక గదిలోనికి వెళ్ళాలి కానీ గదికి తాళం లేదు. గదికి తాళం లేనప్పుడు ఆ గది బయట తిరుగుతూ ఉంటాం చూడు, అలాగుంది నా పరిస్థితి. దర్శన గ్రంథం లోనికి వెళ్ళాలి, అర్థం చేసుకోవాలి, కానీ అర్థము చేసుకునే తాళం దొరకడం లేదు, ఆ కీ పాయింట్ దొరకడం లేదు. ఏంటి ఆ కీ పాయింట్ అని 20 సంవత్సరాలు నా జీవితంలో నేను వెచ్చించాను. అప్పుడు నాకు అర్థమైంది, దివ్య పూజా బలి, దివ్య సత్ప్రసాదము అనే అంశములతో దానిని నేను ముడిపెట్టి నేను చదివినప్పుడు, ధ్యానించినప్పుడు, అప్పుడు నాకు ఈ దర్శన గ్రంథం సంపూర్తిగా నాకు అర్థమైంది అని చెప్పి ఆయన ఆ ప్రొటెస్టెంట్ అండ్ ఆ యొక్క ఫెయిత్ని విడిచిపెట్టి కథోలికుడిగా జ్ఞానస్నానం పొందాడు. అప్పటికి ఆయన పెళ్లి చేసుకున్నారు కనుక 6 పిల్లలు ఉన్నారు కనుక ఆయన ఒక మంచి విశ్వాసిగా, ఒక సామాన్యమైన క్రైస్తవుడిగా జీవిస్తూ థియాలజీ, స్క్రిప్చర్, బైబిల్ని బోధించడం ఆయన మొదలు పెట్టారండి. దేవుని యందు ప్రియులారా, ఆయన అనేకమైన పుస్తకాలు రాశారు. రోమ్ ద స్వీట్ హోమ్ అంటూ ఆయన ఒక మంచి పుస్తకం రాశారు, అనేక పుస్తకాలు రాశారు, గొప్ప థియాలజియన్గా ఉన్నారు. ఆయన చెబుతున్నటువంటి మాటలు దేవుని యందు ప్రియులారా, ద హోలీ మాస్ మోస్ట్లీ ఇట్ ఈస్ అన్ అన్కంఫర్టబుల్ అవర్. దివ్య పూజా బలి అంత ఇష్టము లేని గడియ, అవునా కదా? మీ మొక్కలు చూస్తే తెలిసిపోతుంది ఒక్కోసారి. ఓకే, ఇలా తిరుగుతారు, అలా తిరుగుతారు, బయటికి వెళ్ళాలని చూస్తారు, ఎన్నెన్ని ఇబ్బందులు పడతారు, కొంతమంది పురుటి నొప్పులు కూడా పడతారు. ఇక్కడ అన్కంఫర్టబుల్, ఆ పురుటి నొప్పి మగవాళ్ళు, మీరు కాదు, వీళ్ళు ముఖ్యంగా ఇటువైపు ఉన్న వాళ్ళు. చాలా అన్కంఫర్టబుల్ అవర్, చాలా కష్టం గుడిలో కూర్చోవడం, దివ్య పూజాబలిలో కూర్చోవడం. బట్ ఇట్ ఈస్ స్టిల్ హెవెన్ ఆన్ ఎర్త్. అయినప్పటికీ అది మోక్ష భాగ్యం, అర్థం చేసుకోండి అయ్యా అంటున్నాడు. చాలాసార్లు అది పంక్చువేటెడ్ విత్ బేబీస్ స్క్రీమింగ్, పిల్లలు అరుపులు, గొడవలు, మాటలు ఉంటాయి. మన గుడిలో అది ఉండవులే. ఓకే, మనం అలా ట్రైనింగ్ ఇచ్చేసాం కనుక ప్రాబ్లం లేదు. సర్వసామాన్యంగా ఏమైనా పూజకి వెళ్తే పిల్లల అరుపులు, ఏడుపులు, గొడవలు, ఆటలు, డిస్టర్బెన్స్గా ఉంటుంది. అయినప్పటికీ ఇట్స్ ఎ హెవెన్ ఆన్ ఎర్త్, మోక్షము అది గుర్తుంచుకో అంటున్నాడు. కొన్నిసార్లు పాటలు చాలా భయంకరంగా పాడతారు, వినలేం. అయినప్పటికీ నేను చెప్పిన మాటలు కాదు, నన్ను తిట్టుకోవద్దు మీరు. ఓకే, స్కాట్ హాన్ చెప్తున్నాడు ఏమని, ఆఫ్ నోట్ మ్యూజిక్ బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ హెవెన్ ఆన్ ఎర్త్. కొంతసార్లు ప్రజలు వాళ్ళ డ్రెస్ సిస్టమ్ చూస్తే వాళ్ళు పూజకి వెళ్తున్నారా, పబ్కి వెళ్తున్నారా, పూజకి వెళ్తున్నారా, పార్టీకి వెళ్తున్నారా, పిక్నిక్కి వెళ్తున్నారా, ఆటకు వెళ్తున్నారు. కొందరు షార్ట్తో వచ్చేస్తున్నారు గుడికి, కొందరు టీషర్ట్తో వస్తున్నారు. టీషర్ట్తో గుడికి రాకూడదు. టీషర్ట్ వితౌట్ కాలర్ యు ఆర్ నాట్ అలౌడ్. దట్స్ అ డిస్రెస్పెక్ట్ ఇన్ ద యూకరిస్టిక్ లార్డ్. తెలుసా విషయం? నేను చెప్పిన మాట కాదు, ఇందులో ఉంది. స్కాట్ హాన్ చెప్తున్నాడు, వాళ్ళ డ్రెస్ సిస్టమ్ చూస్తే చండాలంగా ఉంటుంది, అసభ్యకరంగా ఉంటుంది. అయినప్పటికీ ఇట్ ఈస్ ఏ హెవెన్ ఆన్ ఎర్త్. అండ్ చివరిగా అంటున్నాడు, ద మాస్, ఐ మీన్ ఎవ్రీ సింగిల్ మాస్
ఈజ్ హెవెన్ ఆన్ ఎర్త్. ప్రతి ఒక్క దివ్య పూజా బలి, ఆదివారం పూజ మాత్రమే కాదు, ప్రతిరోజు పూజా బలి, అది పరలోకమే భూలోకానికి దిగి వస్తుంది. మోక్ష భాగ్యమే భూలోకానికి దిగి వస్తుంది. ప్రతి దివ్య పూజా బలి ఒక మోక్ష భాగ్యమే. ఇది మీరు గుర్తించండి. అంటే స్కాట్ హార్న్ అనే ఒక ప్రొటెస్టెంట్ మినిస్టర్ క్యాథలిక్గా మారి చెబుతున్న సాక్ష్యం, దేవుని యందు ప్రియమైన సహోదరుడా సహోదరి, దివ్య పూజా బలి హెవెన్ ఆన్ ఎర్త్. అండ్ లెట్ us ఒకసారి మన జీవితాలను పరిశీలించుకుందాం. డూ యు బిలీవ్ దట్? ఇది నువ్వు నమ్ముతున్నావా? డూ యు యాక్సెప్ట్ దట్? అది నువ్వు విశ్వసిస్తున్నావా, అంగీకరిస్తున్నావా, ఒప్పుకుంటున్నావా? ఆ విధంగా నువ్వు దివ్య పూజాబలు అడుగు పెడుతున్నావా? హలో, మిమ్మల్ని వినండి, ప్రశ్నిస్తున్నాను. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దివ్య పూజాబలి ఇది మోక్షము అన్న ఉద్దేశంతో అడుగు పెడుతున్నావా? ఎంత భారం అయిపోతుందో గుడికి రావడం. కొంతమందికి గ్రామాలలో పూజలు పెడితే ఉపదేశం వేశారు, ఇంటింటికి వెళ్ళి చెప్పాలంట. లేదంటే మాకెవరు చెప్పలేదండి, మాకెవరు చెప్పలేదు. ఆడికి వినిపించదా? సౌండ్ మైకులు వినిపించవా? గుడిలో అనౌన్స్ చేయడం లేదా? ప్రతిరోజు మెసేజ్లు పెట్టడం లేదా? టైం టేబుల్ ఎప్పటికప్పుడు అందరికీ దేవుని యందు ఇంటికి పిలిచి చెప్పాలంట, తలుపు తట్టి చెప్పాలంట. దేవుని యందు ప్రియులారా, నువ్వు మోక్ష భాగ్యాన్ని కోల్పోతున్నావు. యు ఆర్ మిస్సింగ్ ద హెవెన్ ఆన్ ఎర్త్ అండ్ యూ విల్ మిస్ హెవెన్ ఇన్ హెవెన్ టూ. ఇక్కడ నువ్వు కోల్పోతే అక్కడ కూడా నువ్వు కోల్పోతావు. ఇక్కడ నువ్వు దాన్ని అందిపుచ్చుకుంటే అక్కడ నువ్వు అందిపుచ్చుకుంటావు. ఈ లోకంలో ఎవడైతే నాతో ఉంటాడో పరలోకంలో వాడు నాతో ఉంటాడు. ఈ లోకంలో ఎవడైతే నాతో ఉండడో పరలోకంలో వాడు నాతో ఉండడు. మంగళవారం పూజకి రావడానికి ఎంత కష్టపడిపోతారు జనాలు, శుక్రవారం రావడానికి ఎంత కష్టపడిపోతారు, ఆదివారం సగం పూజకు వస్తే ఎంత ఆనందమో. సగం పూజకే సగం అయిపోయిన వస్తే వచ్చాము వెళ్ళాము అంతే. అక్కడ ప్రభు ఉన్నారయ్యా, అది మోక్షం దిగి వస్తుంది. అమ్మ మరియ తల్లి దిగి వస్తుంది, దేవదూతలు దిగి వస్తున్నారు, ఆత్మదేవుడు దిగి వస్తున్నాడు, త్రియేక దైవం దిగి వస్తుంది నిన్ను పోషించడానికి, నీకు జీవం ఇవ్వడానికి, నిన్ను బలపరచడానికి. చాలామంది మన విచారంలో యూత్ పిల్లలు మరొకరు ఉద్యోగాలు కొన్ని లేవు కదా. నాలో నేను మదన పడుతున్నాను. అరే వాడికి ఉద్యోగం లేదంటే వాడు ఖాళీయే కదా, వై కాంట్ హీ కమ్ ఆన్ ట్యూస్డేస్ ఫర్ మాస్? యూ వాంట్ కమ్. అరే వాడు ఖాళీయే కదా, శుక్రవారం గుడికి రావచ్చు కదా, వాడు రాడు. ఎవడో ఫ్రెండ్ పనికిరాని మెసేజ్ పెడితే ఉరుకో పరుగో. ఇది మన జీవితం, ఇది మన విశ్వాసం. నేను ఒకరిని కరెక్ట్ చేస్తున్నాను అంటే నేను వాళ్ళని ప్రేమిస్తున్నానని అర్థం. మీ బాగు కోరేవాడే మిమ్మల్ని కరెక్ట్ చేస్తాడు. మీరు ఎలా పోతే నాకెందుకు, నా పని అయ్యిందా లేదా, మీరు ఎలాగన్నా పొండి అనుకున్నాడు. మిమ్మల్ని ఒక పల్లెత్తు మాట అనడు, మిమ్మల్ని ఒక్క మాట అనడు. ఎందుకంటే నువ్వు దూరం అయిపోతావని, నువ్వు దూరం అయిపోతే నా పని జరగదని. నువ్వు దూరం అయితే దూరం అయిపో, నువ్వు బాధపడితే బాధపడు. నువ్వు బాగుపడాలి, నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచాలి, నువ్వు ప్రభు పాదాలు పట్టుకోవాలి, నువ్వు ప్రభునిపై ఆధారపడాలి. అరే పిల్లలకు ఉద్యోగాలు రావాలి, నేను ఇక్కడ ప్రార్థన చేస్తుంటే నువ్వు గుడికి రాకపోతే ఎలాగొస్తుందయ్యా? ఎలా ప్రార్థన? నా ప్రార్థన నెరవేరుతుంది? నీ తల్లిదండ్రుల ఏడుపులు చూచి, నీ తల్లిదండ్రుల బాధలు చూసి అయ్యో ప్రభు వీళ్ళపై దయ చూపండి అని నేను ప్రార్థిస్తుంటే అది ఎక్కడ జరుగుతుంది? నీలో ఆ హృదయం, నీలో ఆ మనస్సు, నీలో ఆ విశ్వాసం, నీలో ఆ భక్తి లేనప్పుడు. హోలీ మాస్ ఇస్ హెవెన్ ఆన్ ఎర్త్, రిమెంబర్ దట్. యేషువా వందనం,
ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇంకా మంగళవారం, శుక్రవారం ఎప్పుడు వీలుంటే అప్పుడు, ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు దివ్య పూజాబులు ఉన్న ప్రతిసారి కూడా పరుగున వెళ్ళి దివ్య పూజాబులలో పాలు పంచుకునే వ్యక్తివి నువ్వు కావాలి. అటువంటి విశ్వాసం నువ్వు కావాలి. దేవుని యందు ప్రియులారా, మీరు నాకు టైం ఇవ్వాలి. కానీ అనేకమైన లక్షల కొలది అద్భుతాలు ఈ దివ్య సత్త ప్రభుని మీద ఉన్నాయి. అనేక మంది జీవితాల్లో జరిగిన అద్భుతాలు మనం ధ్యానించవచ్చు. రెండవ అంశం ఈ 5వ సెక్షన్లో, రెండవది యూకరిస్ట్ ఇస్ హెవెన్ అని అర్థం చెప్పాను కదా. రెండవది యూకరిస్ట్, క్రైస్ట్ ఈజ్ ట్రూలీ ప్రెసెంట్. ఏంటట? యేసు ప్రభు నిజముగా అందులో ఉన్నారండి. ఎలాగో తెలుసా? ఒక మంచి అద్భుతం, గొప్ప అద్భుతం. ఇదిగో 2000 సంవత్సరాలుగా ప్రతి శతాబ్దములోనూ ప్రభు అనేకమైన అద్భుతాలు చేస్తూ తన్ను తాను నిరూపించుకుంటున్నాడు. అయ్యా ఇది నిజం, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తున్నాడు. అందులో ఒక అద్భుతం ఏంటో తెలుసా? ద గ్రేటెస్ట్ యూకరిస్టిక్ మిరకల్ ఇన్ ద ఇయర్ 700, 700 సంవత్సరంలో, 7వ శతాబ్దంలో లాన్సియానా, ఇటలీ దేశంలో లాన్సియానా అనే ప్రాంతంలో ఒక గురువు, ఒక మాంక్, నాలాంటి ఒక గురువు పూజకు వచ్చాడంట. ఆ గురువుకు కూడా విశ్వాసం లేదంట. ఇది నిజంగా యేసుప్రభు శరీరమేనా? నిజంగా నేను ప్రార్థించగా, నేను చేతులు పెట్టగా నిజంగా యేసుప్రభు శరీరంగా మారుతుందా అని గురువు అనుమానపడ్డాడంట. ఎప్పుడైతే గురువు సైతం అనుమానపడ్డాడో బహుశా ప్రభు తట్టుకోలేకపోయాడు. ప్రభు గుండె పగిలిపోయిందేమో. అంటారు కదా, ఎవరు నన్ను అనుమానించినా పర్వాలేదు, నువ్వు నన్ను అనుమానించావు చూడు అని ఇంట్లో వాళ్ళతో అంటారే, అలాగా. ఎవరు విశ్వసించకపోయినా ప్రభు బాధపడ్డేమో. ఒక గురువు విశ్వసించకపోతే ఆయన తట్టుకోలేకపోయాడు. కనుక ఆయన ఇలా మోకరించి లేచాడో లేదో ఈ యొక్క అప్పము మాంసపు ముద్దగా మారిపోయిందంట. ఆ పాత్రలో ఉన్నటువంటి ద్రాక్షరసము రక్తముగా మారిపోయిందంట. ఎప్పుడట? 1300 సంవత్సరాల క్రితం. లాన్సియానా అనే ప్రాంతంలో మీరు నెట్లో, గూగుల్ క్రోమ్లో యూకరిస్టిక్ మిరకల్ ఎట్ లాన్సియానా అని కొట్టండి, యూట్యూబ్లో కొట్టండి, వీడియోలు మీకు వస్తాయి. అయితే దేవుని యందు ప్రియులారా, మాంసపు ముద్దగా, రక్తపు, ఆ తర్వాత రోజుల్లో రక్తముగా మారినది బ్లడ్ క్లాట్స్గా, 5 బ్లడ్ క్లాట్స్గా అది మారిపోయింది. దానిని వాళ్ళు భద్రపరిచారు. జస్ట్ ఎక్కడ ఏమి సెంట్లు గింట్లు ఏం కొట్టలే, జస్ట్ ఒక పాత్రలో భద్రపరిచి అందరూ చూడడానికి ఆయన ఎగ్జిబిషన్ పెట్టినట్టుగా పెట్టారన్నమాట. ఇలా మందసంలో పెట్టినట్టు పెట్టారు. ఎవరన్నా వెళ్ళి చూడొచ్చు, ఎవరన్నా వెళ్ళి తాకొచ్చు. ఆ యొక్క కలశాన్ని లోపల పెట్టిన దాన్ని కాదు, గాజు పాత్రలో పెట్టేశారు. అయితే 1000 సంవత్సరాల తర్వాత, అనగా 1700 సంవత్సరంలో, 700లో జరిగింది కదా, 1000 సంవత్సరాల తర్వాత 1700లో ఏమైంది? కొన్ని టెస్టులు చేయడం, సైన్స్ డెవలప్ అయ్యింది. బ్లడ్ టెస్టులు అవన్నీ కొంచెం వస్తున్నాయి. అవి కొన్ని టెస్టులు చేయడం మొదలుపెట్టారంటే దేవుని యందు ప్రియులారా. ఇంకా అప్పుడు సైన్స్ పూర్తిగా అభివృద్ధి చెందలేదు. 1971లో, 30 సంవత్సరాల క్రితం, 1981లో మరలా వాళ్ళు సైన్స్ బాగా డెవలప్ అయిన తర్వాత టెస్టులు చేస్తే వాళ్ళు కనుగొన్నది ఏంటో తెలుసా? ఆ యొక్క మాంసపు ముద్ద ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడిది, ఏ శరీరంలో ఏ భాగము అని చూస్తే గుండె భాగం అంట, గుండెలో భాగం అంట. దేవుని యందు ప్రియులారా, గుండెలో భాగముగా అది మారింది. అంటే యేసు ప్రభుని దివ్య హృదయాన్ని మనకు ఆహారంగా ఆయన ఇస్తున్నారు. బ్లడ్ టెస్ట్ చేస్తే అది AB పాజిటివ్గా వచ్చింది. AB పాజిటివ్ యేసు ప్రభు బ్లడ్ గ్రూప్. తర్వాత ఒక 7 సంవత్సరాల తర్వాత 1978లో నాసా అంటే తెలుసు కదా, ప్రపంచంలోనే ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ అక్కడ ఉంటారు. ఆ నాసా సైంటిస్టులు వచ్చి ఇదే శరీరం మీద, ఇదే రక్తం మీద టెస్టులు చేశారు. టెస్టులు చేస్తే మరలా AB పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు యేసుప్రభు ముఖానికి చుట్టారే, యేసుప్రభు మరణించినప్పుడు, యేసుప్రభుని సమాధిలో పెట్టినప్పుడు యేసుప్రభు ముఖానికి చుట్టారు కదా ఒక క్లాత్, ష్రౌడ్ ఆఫ్ టూరిన్ అంటారు. దాన్ని తీసుకొని వచ్చి దాని మీద ఉన్న బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేశారు. చేస్తే అది AB పాజిటివ్, ఇది AB, ఇది AB బ్లడ్ గ్రూప్. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు ముఖానికి చుట్టినటువంటి గుడ్డతో ఉన్నటువంటి
రక్తముతో ఈ రక్తము మ్యాచ్ అవుతూ ఉంది దేవుని యందు. ఇంకా చాలా చాలా టెస్టులు చేశారు. ఏంటో తెలుసా? ఆ యొక్క 5 బ్లడ్ క్లాట్స్గా మారిన యేసుప్రభు రక్తాన్ని 5 కూడా తూకం వేశారంట. 5 తూకం వేస్తే ఒకే వెయిట్ వచ్చిందంట. ఇది ఒక్కదాన్ని తూకం వేశారంట. ఒక్కదాన్ని తూకం వేసినా అదే వెయిట్ బరువు వచ్చిందంట. ఒక్కదాన్ని తూకం వేసినా, 2 తూకం వేసినా, 3 తూకం వేసినా, 5 బ్లడ్ క్లాట్స్ని తూకం వేసినా ఒకే బరువు వస్తుంది. ప్రభు అంటున్నారు, అనగా ఇంత చిన్న అప్పములో కూడా యేసు ప్రభు నిండుగా ప్రత్యక్షమై ఉన్నారు అని చెప్పడం కోసం ఈ యొక్క గొప్ప సంఘటన ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి మిరకలు మాత్రమే కాదు, 2019లో ఇదే పండగ రోజున యూకరిస్టిక్ మిరకల్స్ ఇన్ PDF అంటూ ఇక్కడ నేను స్క్రీన్ పెట్టి అనేకమైన అద్భుతాలను మీకు చూపించాను. ఓకే, 2019 వచ్చిన కొత్తలో మీరు కూడా గూగుల్లో యూకరిస్టిక్ మిరకల్స్ ఇన్ PDF ఫార్మాట్ అని కొడితే ఒక ఫస్ట్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. అది చూస్తే చరిత్రలో ఇప్పటి వరకు 2000 సంవత్సరాలుగా ఎన్నెన్ని అద్భుతాలలో యేసు ప్రభు తన యొక్క అప్పమును, ద్రాక్షరసమును తన దివ్య శరీర రక్తంగా మార్చారో ప్రభు చూపిస్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక విశ్వసించండి. ద మెసేజ్ ఏంటంటే ఎందుకు ప్రభు ఇన్ని అద్భుతాలు చేస్తున్నారు? మనం విశ్వసించాలని, మనం నమ్మాలని, మనం ఆ ప్రభుని ఆరాధించాలని సంపూర్తిగా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే, దయ్యం వెళ్ళిపోయిందా? ఏదన్నా దయ్యం శోధన వస్తే పడాపంచులు అయిపోవాలి. నెక్స్ట్, దేవుని యందు ప్రియులారా, యూకరిస్ట్, హెవెన్ ఆన్ ఎర్త్. Eucharist, Christ is present. Eucharist, because Christ is present, because it is a heaven on earth, honor Him, venerate Him, adore Him and praise Him. ఆ ప్రభుని స్తుతించండి, ఆ ప్రభుని ఆరాధించండి, ఆ ప్రభుని గౌరవించండి, ఆ ప్రభుని సన్మానించండి. ఇది మనందరి యొక్క బాధ్యత. దేవుని యందు ప్రియులారా, ఒక అద్భుతం నిజంగా జరిగింది చెప్తున్నాను. నిజంగా జరిగిన సంఘటన, అద్భుతం కాదు, ఒక సంఘటన. సెయింట్ ఫిలిప్ నేరీ అనే పునీతుడు ఉన్నాడట. ఆయన ఇలాగే పూజ చేస్తూ ఉన్నాడంట. పూజ అయిన వెంటనే దివ్య సప్రసాదం పంచాడు. దివ్య సప్రసాదం అయిన వెంటనే ఒక వ్యక్తి, చాలా బిజీ మ్యాన్, చాలామంది చాలా బిజీ, కిందకి వెళ్ళి ఏం చేయరు. గుడిలో కూర్చోడానికి ఏదో పనికి పారిపోతారు. బయటికి వెళ్ళి చేసేది ఏం ఉండదు, అక్కడే ఉంటారు మళ్ళా. ఓకే, సో అటువంటి వ్యక్తి ఒకడు పూజ దివ్యం సేకరించిన వెంటనే గబగబా వెళ్ళిపోయాడు బయటికి. వెళ్ళిపోతుంటే ఈ యొక్క ఫిలిప్ నేరీ అనే పునీతుడు ఫాదర్ గారు చూసి ఒక 2 పూజ సహాయకులను పిలిచాడట. పిలిచి క్రొవ్వొత్తులు ఇచ్చి, మీరిద్దరూ అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన వెనకాతలే వెళ్ళండి అన్నారట. ఈ పిల్లలిద్దరూ క్రొవ్వొత్తులు పట్టుకొని ఆయన వెనకాతలే వెళ్తున్నారు. చూశాడు, ఈడేటి నా వెనకాతలు వస్తున్నారు ఇద్దరు అనుకున్నాడు. కోపం వచ్చింది. ఏంటి ఇల్లు వస్తున్నారంటే ఫాదర్ గారు పంపించారు. అయితే ఫాదర్ గారితో చూసుకుంటాను రా అని గుళ్ళోకి వచ్చి డైరెక్ట్గా వచ్చి, వాట్ కైండ్ ఆఫ్ జోక్ ఈజ్ దిస్? ఓకే, నన్ను ఏంటి వెక్కిరిస్తున్నారా? ఎందుకు నన్ను ఇలా పంపించారు అంటే అని అంటున్నాడు, అయ్యా ఇదేం జోక్ కాదు, ఇది అవమానించడం కాదు. మన రూల్ మీకు తెలిసిందే, యేసు ప్రభుని సరైన రీతిలో గౌరవించాలి కదా. మరి దివ్య సత్ప్రసాదం స్వీకరించగా ఆ యేసు ప్రభు నీలోనికి వేం చేసి వచ్చారు. నువ్వు ఆయన్ని గౌరవించాలి. నీకు ఖాళీ లేదు కదా, అందుకే పిల్లలను పంపించాను. వాళ్ళు ఆయన్ని ఆరాధిస్తున్నారు, ఆరాధించని అని చెప్పారంట. దేవుని యందు ప్రియులారా, ఆయన తన తప్పు తెలుసుకొని మరలా గుళ్ళో కూర్చొని మౌనంగా ప్రభుని ఆరాధించి తర్వాత నిదానంగా ఆయన బయటికి వెళ్ళారంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అంటే దివ్య సత్ప్రసాదము స్వీకరించడం ద్వారా నీవు నేను వి బికమ్ ద రియల్ టబర్నకల్స్ ఆఫ్ గాడ్. టబర్నకల్ అంటే ఏంటి? యేసు ప్రభు యొక్క పవిత్ర శరీర రక్తములను మోసేది, ఉంచేది, భద్రపరిచేది కదా. అది అక్కడే ఉంటుంది. అది అన్మూవ్డ్, ఇమ్మూవబుల్ టబర్నకల్. బట్ వీఆర్ ఆల్ మూవబుల్ టబర్నకల్స్. నడిచే దివ్య మందసం నీవు నేను.
నడిచే దేవుని ఆలయం నువ్వు నేను. ఈ ఆలయం ఎక్కడికి వెళ్ళదు, కానీ దివ్య సత్ప్రసాదం స్వీకరించగా యూ బికమ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, యూ బికమ్ ద టెంపుల్ ఆఫ్ క్రైస్ట్, యూ బికమ్ ద టబర్నకల్ ఆఫ్ క్రైస్ట్, యూ బికమ్ ద క్యారియర్ ఆఫ్ క్రైస్ట్. అందుకే పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. ఎందుకంటే క్రీస్తు ప్రేమను పొందుకున్నావు కదా. ఈ హీర్ ఆఫ్టర్ యూ షుడ్ బికమ్ ద రియల్ క్రైస్ట్ ఇన్ టు ద వరల్డ్. ఎందుకు మనం సమాధులు, హైందవులు మరొకరు సమాధులకు వెళ్తే కాళ్ళు కడుక్కుంటారు, సమాధులకు వెళ్తే మైలైపోతారు, సమాధులు దరిద్రం, సమాధులు తప్పు, సమాధుల పాపం అన్నట్టుగా చూసే మనం సమాధుల స్థలాన్ని దేవాలయంతో సమానంగా కొలుస్తాం. సమాధుల్లో పూజ పెట్టుకుంటాం. ఎందుకని? అక్కడ ఉన్నటువంటి శరీరాలలో యేసు ప్రభు దివ్య సత్ప్రసాదమును స్వీకరించిన శరీరాలు, అవి పవిత్రమైన శరీరాలు, అవన్నీ దేవుని ఆలయాలు. ఒక రోజున దేవుడు పిలవగా అవన్నీ కూడా పునరుత్థానం పొందబోతున్నాయి. ఆ శరీరాలను మనం కాపాడుకుంటాం. ఆ శరీరాలు పవిత్రమైనవి కనుక సమాధుల స్థలం పవిత్ర స్థలం అవుతుంది. హలో, ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? రైట్. దేవుని యందు ప్రియులారా, అటువంటి రియల్ టబర్నకల్, వాకింగ్ టెంపుల్స్ ఆయన నీవు నేను ఆ ప్రభుని ఆరాధించాలి కదా. ప్రియమైన సహోదరుడా, సహోదరి, సరైన రీతిలో ప్రభుని ఆరాధిస్తున్నావా? ఈ రోజున మీది కొన్ని విషయాలు ఇక్కడ మీకు ముందు ఉంచున్నా. హౌ ఆర్ వి డిస్ఆనరింగ్ హిమ్ ఇన్ ద యూకరిస్ట్? దివ్య సత్ప్రసాదములో దివ్య సత్ప్రసాద ప్రభుని ఏ విధముగా మనము అగౌరవపరుస్తున్నాం, అవమానిస్తున్నాం? కొన్ని చూద్దాం, తెలుసుకుందాం. ఓకే, ఆయనకు సన్మానించాల్సిందికి బదులుగా అవమానిస్తున్నామండి. గౌరవించాల్సిందికి బదులుగా అగౌరవపరుస్తున్నాం. తెలుసా? నెంబర్ 1 ఏంటదా? ఏంటి పెట్టలేదా? మరి చెప్పరే. లేట్ కమింగ్ ఇస్ ఎ డిస్ఆనరింగ్ క్రైస్ట్. ఎన్నిసార్లు చెప్పు, ఏమంటారు కదా, దున్నపోత మీద వర్షం పడినట్టు అవుతుంది అనమాట. మారడంలే. లేట్ కమింగ్. మనందరికీ తెలుసు, పాత రోజుల్లో అందరూ రాగా జపమాలు చెప్పేవారు. ఈ రోజున జపమాలు చెప్పాలంటే ఒక్కరో ఇద్దరో ముగ్గురు అంతే, వాళ్ళే జపమాలు చెప్పుకుంటారు. మిగతా వాళ్ళందరూ కూడా జపమాలంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పేస్తే మీరు మారిపోతారు నాకైతే గ్యారంటీ లేదు, అస్సలు లేదు. 3 సంవత్సరాలు బట్టి చెప్తున్నాను, ఏం మారారు? కాకపోతే చెప్పడం నా బాధ్యత. దేవుడు రేపొద్దు నన్ను దోషిగా ఎంచడు. అరే బాబు, నువ్వు పక్కెళ్ళి, నువ్వు చెప్పావుగా, నీ పక్కెళ్ళి ఈ సంగతి చూస్తాను అంటాడు. నీ ఇష్టం. దేవుని యందు ప్రియులారా, దేవాలయముకు లేటుగా రావడం గర్వంగా ఫీల్ అయ్యే దౌర్భాగ్యమైనటువంటి కల్చర్లో మనం ఉన్నాం. ఇఫ్ యూ వాంట్ టు లవ్ సంబడి, ఫస్ట్ రెస్పెక్ట్ హిమ్. దేవుని యందు ప్రియులారా, నీ జీవితం నువ్వు మారాలి. మారకపోతే మన బ్రతుకులు మారవు, మనకు దీవెనలు రావు. ఇప్పుడు నేను జోబిలో 1000 రూపాయలు పెట్టుకున్నాను, దానికి చిన్న కన్నం ఉంది, 1000 రూపాయలు పోయింది. ఈ జోబిలో 1,00,000 రూపాయలు పెట్టుకున్నాను, దానికి కన్నం ఉంది, మళ్ళీ జారిపోయింది. ఓకే, ఒక గోల్డ్ చైన్ వేసుకున్నాను, జారిపోయింది. ఓకే, ఒక బండి తీసుకుని ఎవడో దొంగలించేశాడు. ఆడ ఐశ్వర్యవంతుడు అవుతాడా? ముష్టివాడు అవుతాడు. ముష్టివాడు సంపాదించడం కాదు, సంపాదించిన దాన్ని భద్రపరచుకోవాలి కదా. మీరందరూ దేవుని దీవెనలు సంపాదించుకోవటం లేదా, సంపాదించుకుంటున్నారు. దేవుని దీవెనలు మీరు సంపాదించుకుంటున్నారు. మనందరము దేవుని అనుగ్రహాలు పొందుకుంటున్నాం. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ఇన్ నో టైమ్ we are losing them. Within no time we are losing them. ఒక తల్లి ఉంది, గర్భిణి, బిడ్డ పుట్టాడు, బిడ్డ చచ్చిపోయాడు. మళ్ళీ గర్భం వచ్చింది, మళ్ళీ బిడ్డ పుట్టాడు, మళ్ళీ చచ్చిపోయాడు, మళ్ళీ పుట్టాడు, మళ్ళీ చచ్చిపోయాడు. అలాగుంది మన కథ, అలాగుంది మన ఆత్మీయ జీవితాలు.
కష్టపడి 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 ప్రార్థించి మోకరించి దేవుని పొందుకుంటాం. విత్ ఇన్ నో టైం ఆయన అవమానిస్తాం, ఆయన లెక్క చెయ్యం, ఆయన అగౌరవపరుస్తాం. వి లూజ్ హిమ్ అగైన్. దేవుని యందు ప్రియులారా, సో యేసు ప్రభుని నువ్వు ప్రేమించాలనుకుంటే, దివ్య సత్ప్రసాద ప్రభుని నువ్వు గౌరవించాలనుకుంటే ముందుగా వచ్చి జపమాల చెప్పండి. మీరు పూజకు రావద్దు, ఎవరు జపమాలకు రండి. జపమాలతో ఇష్టం మనం జపించాలి. మరియ తల్లి లేనిదే యేసు ప్రభుని మనం యోగ్యంగా పొందుకోలేం. మరియ తల్లి మనల్ని సంసిద్ధపరుస్తారు. మరియ తల్లి మాత్రమే మనల్ని యోగ్యమైన రీతిలో సంసిద్ధపరచగలరు ఆ కుమారుని స్వీకరించడానికి. ఇక ఉదయాన్నే వచ్చి ఉదయకాల ప్రార్థనలు జపమాల జపించి అప్పుడు మీరు దివ్య పూజాబలు అడుగు పెట్టండి. దేవుని యందు ప్రియులారా, చేతులు కడుక్కోకుండా భోంచేస్తే ఏమవుతుంది? రోగాల పాలవుతున్నట్లుగా సిద్ధపాటు లేకుండా దివ్య పూజాబల్లో పాలు పంచుకుంటే ఆత్మీయంగా బలహీనమైపోతున్నాం. ప్రియమైన సహోదరి వాట్ ఎవర్ మే బి ద రీజన్స్, కారణాలు చెప్పొద్దు ఇక్కడ, ఒకరినొకరు జస్టిఫై చేసుకోవద్దు, ఇక్కడ సమర్థించుకోవద్దు. సత్యాన్ని గుర్తించండి దేవుని యందు ప్రియులారా. నెంబర్ 2, రెండోది ఏంటి? యూసేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్. ఓకే, ఇప్పుడు చాలామంది పాటలు పాడుతున్నారు, ఓకే, బైబిల్ చూస్తున్నారు, ఓకే, దెన్ పుట్ ఇట్ ఇన్ ద ఫ్లైట్ మోడ్. తప్పనిసరిగా ఫ్లైట్ మోడ్లో పెట్టాలి. ఎందుకంటే అది ఆన్లో ఉంటే అమ్మో ఇది కానీ నేను ఆఫ్ చేస్తే ఏమవుద్ది? ఏం కాదు. నీ బిజినెస్ పోతుందా? నిన్ను నీ ప్రభుని నుంచి దూరం చేసే బిజినెస్ నీకు వద్దు. అరే నువ్వు స్నానానికి వెళ్తావు, ఫోన్ పట్టుకుని వెళ్తావు, అప్పుడు ఫోన్ వస్తే ఏం చేస్తాం? స్నానం చేస్తున్నావు అంటే ఎవడేమంటాడు? అవతలవాడు ఏమంటాడా? ఎవడేమంటాడు? నిన్ను నీ ప్రభుని నుంచి దూరం చేసే ఆ దివ్య సత్ప్రసాదాన్ని అవమానం చేసేలాగా చేసే ఏ ఫోన్ కాల్, ఏ మెసేజ్ రాకూడదు, మన దాన్ని అటెండ్ కాకూడదు. ప్రాబ్లం. చచ్చిపోని జనాలు నా ప్రభుని కంట ఏది ముఖ్యం కాదు అన్న విశ్వాసం నీలో నాలో ఉన్నప్పుడు దేవుని యందు ప్రియులారా, ఆ ప్రభుని మనం గౌరవించిన వాళ్ళం అవుతాం, లేదంటే ఆ ప్రభుని మనం అవమానించిన వాళ్ళం అవుతూ ఉన్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరులారా. నెంబర్ 3 ఏంటడా? పూజలో మూమెంట్స్, గోయింగ్ అవుట్ కమింగ్ ఇన్. ఎక్సెప్షన్స్ ఆర్ ఓన్లీ ఫర్ షుగర్ పేషెంట్లు, అంతే. షుగర్ పేషెంట్లకి ఎక్సెప్షన్ ఒప్పుకుంటాను. ఎందుకు బయటికి వెళ్తారో మనకు తెలుసు, వీళ్ళు పర్మిట్ దాం. చిన్నపిల్లలు కూడా ఎవరు బయటికి వెళ్ళకూడదు. ఒక్కసారి ప్రభు సిలువను భుజాన మీద భరించిన తర్వాత దాన్ని తీసేది ఉండదు. చనిపోయిన వరకు పట్టుకుని వెళ్ళారు ఆయన. మనం కూడా దేవుని యందు ప్రియులారా, ఒక్కసారి దివ్య పూజాబలు అడుగుపెట్టిన తర్వాత మరలా బయటికి వెళ్ళే పని పెట్టుకోకూడదు అంతే. ఆ విధంగా మనము దివ్య పూజాబలు ఎందుకండి వెళ్ళకూడదు? నువ్వు వెళ్తే మిగతా వాళ్ళందరూ డిస్టర్బ్ అవుతున్నారు. ఒక్కరి వల్ల మిగతా వాళ్ళు డిస్టర్బ్ అవుతలేదా? ఇదంతా దేర్ ఆర్ ఆల్వేస్ ఎక్సెప్షన్స్. ఓకే, దేర్ ఆర్ ఆల్వేస్ ఎక్సెప్షన్స్. 1, 2 అది అలాగే ఉంటాయి. కానీ మ్యాక్సిమం 90% ఇది ప్రయత్నం 10% ఎప్పుడు ఉంటుంది ఒక ఎక్సెప్షన్. ప్రతిదానికి ఏది 100%గా మనం చేయలేం, కానీ 90% యూ ట్రై యువర్ బెస్ట్. ఒక్కసారి వచ్చావా, మంచినీళ్ళండి, బాటిల్ తెచ్చేసుకో. మంచినీళ్ళు కూడా బయటికి వెళ్ళొద్దు. గురువుగా నేను పీఠం ఎక్కిన తర్వాత ఎప్పుడైనా బయటికి వెళ్తామా ఎవరైనా? మేము ఎలాగైతే ఉంటున్నామో మీరు అలాగే దివ్య పూజాబుల్లో ఉండాలి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరులారా. ఇక 4వది, సిట్టింగ్ అవుట్ సైడ్ ద చర్చ్ వైల్ ద చర్చ్ ఈజ్ ఎంప్టీ ఇన్సైడ్. దేవాలయంలో ఖాళీ ఉంటుండగా బయట కూర్చోవడం అత్యంత ప్రమాదకరమైన నేరం, పాపం, ఘోరం, మోసం అన్నిని. ఈ మాట ఇప్పుడు కాదు, నేను మీకు చెప్తుంది 2011లో గురువైన కొత్తలో నేను ఇదే పండక్కి ప్రసంగించేటప్పుడు ఆ ప్రసంగం నా దగ్గర ఉంది. నిన్నటి రోజున అలా తీస్తూ ఉంటే సేమ్ ఈరోజు నేను దేన్నైతే ఖండిస్తున్నానో 12 సంవత్సరాల క్రితం కూడా నేను అదే మాట చెప్పాను. ఎందుకంటే ఈ జబ్బు, ఈ రోగం నీకు నాకే కాదు, ప్రపంచం అంతటా అందరికీ ఉంది. ఎందుకంటే సాతానుడు సేమ్
యేసు ప్రభు సేమ్, సాతానుడు సేమ్, వాడిచ్చే శోధనలు సేమ్. అందరిని ఇలాగే శోధిస్తూ ఉంటాడు. గుళ్ళో కూర్చొనివ్వడు. ఎందుకంటే గుళ్ళో కూర్చుంటే నువ్వు మాట్లాడలేవు పక్కోడితో. నువ్వు మాట్లాడితే కదా నేను నాశనం చేయగలడు వాడు. నువ్వు గుళ్ళో కూర్చొని భక్తిగా వింటే నువ్వు మారిపోతే కనుక నిన్ను మాట్లాడించాలంటే నువ్వు ఫాదర్ గారు కంటుకు బయట దూరంగా వెళ్ళాలి. ఏ స్తంభం వెనకాతలకో గోడ వెనకాతలకో బయటకో వెళ్ళిపోతే నీ ఇష్టాసారం మాట్లాడుకో, ఇష్టాసారం నాశనం అయిపో, ఇష్టాసారం దేవుని శాపాలు పొందు. నీ ఇంటికి కూడా పట్టుకుని ఇలా శాపాలు. మేమేం చేస్తున్నాం? యుద్ధం చేస్తున్నాం నిన్ను ఆ శాతాను బంధనాల నుంచి విడిపించడానికి. కష్టమే, నాకు ఇది కష్టమే, కానీ ప్రయత్నం చేయండి దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. మరి గుడి నిండు ఎవడైనా సినిమాకి వెళ్ళి బయట కూర్చుంటాడా? బయట కూర్చొని వింటానండి సినిమా. విను చూస్తాను. సినిమా బయట నుంచి వింటానప్పుడు ఇది కూడా బయట నుంచి విను. సినిమాకి వెళ్తే మాత్రం లోపలికి వెళ్ళిపోవాలి, ఎవరు అడ్డు ఉండకూడదు. దివ్య పూజా బలి సినిమాకి ఇచ్చే విలువ కూడా దివ్య పూజలకు ఇవ్వాలి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఓకే, ఇక 5వది మీటింగ్స్ వైల్ మాస్ ఈజ్ గోయింగ్ ఆన్. చాలాసార్లు అంటే ఇక్కడ మాత్రమే కాదు, నేను యావరేజ్గా కథోలిక ప్రపంచంలో జరిగే విషయాలు చెప్తున్నాను. ఓకే, ఇక్కడ పూజ అవుతుంటే కింద మీటింగ్ పెడతామంటారు. మీటింగ్ పెట్టినప్పుడు మీటింగ్కి రారు జనాలు. మళ్ళా మీటింగ్ అని ఒక వారం రోజుల ముందు చెప్తాం, 3 రోజుల ముందు మెసేజ్లు పెడతాం, 1 గంట ముందు మెసేజ్లు పెడతాం. మీటింగ్ అన్నప్పుడు మీటింగ్కి రారు, కానీ పూజ స్టార్ట్ అయినప్పుడు మీటింగ్కి వెళ్తాం, మీటింగ్ పెట్టుకుంటాం. చాలా డెవిలిష్ టాక్టిక్స్, సాతానుడు కుయుక్తులు. సహోదరుడా సహోదరి, నువ్వు అమాయకుడు, పాపం నువ్వు గుర్తించలేకపోతున్నావు. తెలుసుకో, ఇది సాతానుడు కుయుక్తి అని. 6వది బాయ్స్ అండ్ గర్ల్స్. పెట్టండి చూసారా, బాయ్స్ అండ్ గర్ల్స్. గుడికి ఎందుకురా వచ్చాడు అంటే అమ్మాయిని చూడడానికి వస్తాడు. గుడికి ఎందుకు వస్తున్నావు అంటే అబ్బాయిని చూడడానికి వస్తున్నాడు. పూజకు ముందు నువ్వు బ్లాక్ డ్రెస్ వేసుకో, నేను బ్లాక్ డ్రెస్ వేసుకుని వస్తాను. మేము అందరం కళ్ళు మూసుకుని ఉన్నామా, మాకు తెలియట్లేదా? నువ్వు గ్రీన్ డ్రెస్ వేసుకో, నేను గ్రీన్ డ్రెస్ వేసుకొస్తాను. ఇదేం ఆనందం? వాట్ ఏ చైల్డిష్ మెంటాలిటీ. పీట మీదకి వచ్చి ఎందుకు వస్తున్నావు? పీట మీదకి. పీట మీద ప్రభుని చూడరు, పీట మీద ప్రభుని చూడరు వీళ్ళు. పీట మీద ప్రభు వద్దు, నాశనం చేసే వ్యక్తులు కావాలి. ఎవ్రీబడి విషయం ఎలా ఉంటుందంటే, తప్పు చేసిన వాడు నన్నే అనేతను అనుకుంటారు, కానీ చాలామంది ఉన్నారు ఇక్కడ, చాలామంది ఉన్నారు ఇక్కడ. అర్థమైందా? అందరికీ ప్రేమతో మీ బాగు కోసం, మీ దీవెన కోసం, మీ రక్షణ కోసం నేను చెప్తున్న మాటలు ఇవి. నా మాట విన్నారా? మీరు దీవింపబడతారండి, మీ జీవితాలు బాగుంటాయి, మీ భవిష్యత్తు బాగుంటుంది. మీరు ఈగోలకు వెళ్ళిపోయారు, అహంకారానికి వెళ్ళిపోయారు, సాతాను చేతిలో చిక్కుకుపోతారు. జాగ్రత్త, సాతానికి బానిసలైపోతారు. జీవితం అంధకారం అయిపోతుంది, జీవితం బాధాకరం అయిపోతుంది, జీవితం భయంకరం అయిపోతుంది. ప్రియమైన సహోదరుడా, అబ్బాయిలు అమ్మాయిలు జాగ్రత్త. 7వది ఏంటంటే అక్కడ చూడండి, ప్లేస్ ఆఫ్ ఆనర్ అండ్ ప్రెస్టేజ్. ఓకే, షో టైం. ఓకే, నేను నా పాటతనం చూపిస్తా, నేను వాక్యం చదువు, నా పనితనం చూపిస్తా, నా లీడర్షిప్ చూపిస్తా. దిస్ ఈజ్ నాట్ ఎ స్టేజ్, దిస్ ఈజ్ నాట్ ఎ స్టేజ్. నీ గొప్పతనం, నీ టాలెంట్లు ప్రదర్శించే ప్లేస్ కాదండోయ్. దేవుడు మాత్రం హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి. దేవుడు మాత్రం హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి. అటువంటి మనస్తత్వంతో ప్రభుని సన్నిధికి రావాలి. 8వది వితౌట్ ప్రాపర్ కన్ఫెషన్ అండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియన్స్. ఆత్మ పరిశీలన లేకుండా, పాప సంకీర్తనం చెయ్యకుండా, నెలల తరబడి, సంవత్సరాల తరబడి పాపం మీద పాపం కట్టుకుంటూ పోతూ, పాప సంకీర్తనం లేకుండా దివ్య సప్తాన్ని స్వీకరిస్తున్నావే, అయ్యో దేవా, అనర్థం, ప్రమాదం, భయంకరం. ఈనాటి మొదటి పట్టణంలో, 2వ పట్టణంలో 23 నుంచి 26 వరకు చదివాం వచనాలు. 27వ వచనంలో, ఎవడైనను అయోగ్యముగా ప్రభుని పాత్ర నుండి త్రాగినట్లయితే, ప్రభుని యొక్క శరీరమును భుజించినట్లయితే అట్టివాడు శాపగ్రస్తుడు, అట్టివాడు మరణమునకు గురి అవును అని రాయబడి ఉంది. దివ్య సప్తాలను స్వీకరిస్తే ఎంత ఆత్మబలమో, అయోగ్యంగా స్వీకరిస్తే అంత ఆత్మ వినాశనము కూడా దేవుని యందు. ప్రియమైన సహోదరి సహోదరులారా,
మంచి పాప సంకీర్తనం చేసి మీరు ఈ దివ్య సప్రసాదం స్వీకరించాలి. ఎవరికైనా పాప సంకీర్తనం చేయాలనుకుంటే ప్రతిరోజు ఐఎమ్ అవైలబుల్ మార్నింగ్ 9 o'clock to 10 o'clock. ఎవ్రీ డే ఐఎమ్ అవైలబుల్ మార్నింగ్ 9 o'clock to 10 o'clock. నేను అందుబాటులో ఉంటాను. మీరు వచ్చి పాప సంగీతం చేయండి. ఓకే, దేవుని యందు ప్రియులారా. అండ్ 9వది, వితౌట్ బ్యాప్టిజం, రెక్టిఫికేషన్ అండ్ లివింగ్ ఇమ్మోరల్ లైఫ్. జ్ఞానస్నానం లేకుండా కొంతమంది దివ్య సప్రసాదం స్వీకరిస్తున్నారు. కొంతమంది భార్యని విడిచిపెట్టి భార్యని వదిలేసి దివ్య సప్రసాదం స్వీకరిస్తున్నారు. ఓకే, అక్రమ సంబంధంలో ఉంటూ దివ్య సప్రసాదం స్వీకరిస్తున్నారు. కొంతమంది ఇతర సంఘాల్లో పెళ్ళిళ్ళు అయ్యాయి, రెక్టిఫికేషన్ జరగలేదు, అందరూ స్వీకరిస్తున్నారు, నేను స్వీకరిస్తున్నాను. ఎందుకంటే ఈ ఫాదర్ కొత్తగా వచ్చారు, ఈ ఫాదర్ నేను ఎవరో తెలియదు, నేను కనిపించుకుంటే పారిపోతాను. మాకేం తెలుసు? నిజమే, ఒక వ్యక్తి దివసం స్వీకరిస్తున్నాడు, నేనేమనుకుంటాను, వాడు ఎప్పటి నుంచో ఉన్నాడు అనుకుంటాను. వాడికి తెలిసి కూడా వాడు తప్పు చేస్తున్నాడు. మనలో చాలామంది అలా చేస్తున్నారు. నీ యొక్క వివాహములో ద్వారా ఇతర సంఘంలోకి వెళ్ళిపోయావు, లేదా ఇతర ఎక్కడో పెళ్లి చేసుకున్నావు, ఇక్కడ రెక్టిఫికేషన్ జరగలేదు, కానీ నువ్వు దివసం స్వీకరించేస్తున్నావు. గురువు ఇది వద్దు అన్నారు, అయినా సరే గురువు మాటకు వ్యతిరేకంగా వీళ్ళు స్వీకరిస్తారు. ఇవన్నీ కూడా అయోగ్యంగా ప్రభుని స్వీకరిస్తూ ఆ ప్రభుని మనము అవమానపరుస్తున్నాం. బాబా ఫోటో పెట్టాము ఒకసారి, ఆ యొక్క తోడేళ్ళు ఒక చక్కనటువంటి ఒక ఇమేజ్ నేను చూశాను, అది మనకి చూడండి. తర్వాత దేవుని యందు ప్రియుల, ఈ మధ్యకాలం తర్వాత పెడతారు. ఈ మధ్యకాలంలో ఒక ఇంటికి వెళ్ళాను నేను. ఆ ఇంటిలో ఫాదర్ గారండి మా ఇంట్లో ఇది ఉన్నదండి అని. ఏటండి ఉన్నదని అడిగితే మా ఇంట్లో యేసుప్రభు దివ్య శరీర రక్తాలు ఉన్నాయండి అన్నారు. నేను ఆశ్చర్యపోయాను, ఇదేంట్రా, యేసుప్రభు దివ్య శరీర రక్తాలు మందసంలో ఉంటాయి, దేవాలయంలో ఉంటాయి, దేవాలయం గడి ఈ పీఠం దాటి బయటికి రాకూడదు, అది ఎక్కున్నాయంటే ఎవరో ప్రొటెస్టెంట్ పాస్టర్ గారంట ఇచ్చారంట. ఏంటట, ఇలా ఒక డబ్బా, ప్లాస్టిక్ డబ్బా, అందులో ఏదో జ్యూస్ వేసేసి ఆ పైన ఏదో చిన్న అప్పం పెట్టేసి మళ్ళీ దీన్ని సీలింగ్ సెల్లు టేప్ వేసేసి అమ్మేస్తున్నారు. మీరు ఆ చర్చికి వెళ్తే ఆ ఫాదర్ గారు మీకు ఇవ్వలేదు కదా, మా చర్చికి రండి మేము ఇచ్చేస్తాం. కాపీ క్యాట్. ఒకప్పుడు ఈ తెల్లని అంగి వేసుకున్న గురువుల్ని కథోలిక శ్రీ సభను ద్వేషించారు, వాళ్ళు కూడా వేసేసుకుంటున్నారు. కాపీ క్యాట్. ఒకప్పుడు ఈ స్టోల్ వేసుకుంటుంటే గురువులు అవమానించారు, విమర్శించారు, దూషించారు, వాళ్ళు కూడా వేసేసుకుంటున్నారు. ఈ పూజ వస్త్రాలు వేసుకుంటే విమర్శించారు, వాళ్ళు వేసేసుకుని నిర్మలగిరి వెళ్ళిపోవడం, కొనేసుకోవడం, వేసేసుకోవడం. ఎవడు పడితే వాడు. మనం ఎప్పుడు దివ్య సప్రసాదం అంటున్నాం కదా, మా చర్చిలో కూడా దివ్య సప్రసాదం ఉంది, రా ఇస్తానని చెప్పి ఇలాంటివి ఇస్తున్నా. ఇది కథోలికులమైన మనం మన ఇంట్లో పెట్టుకోకూడదు. మన ఎవరో వచ్చి బాబు అప్పద్రాక్షరసాలు అమ్ముతారా, ఏంటి అప్పదాసనామరం ఏంట్రా బాబు అనుకో, ఇదన్నమాట. ఇవి అమ్ముతారా, కొనుక్కొని వెళ్తున్నాం అంటున్నారు. దేవుని యందు ప్రియులారా, ఇది నా శరీరము అన్నారు, కానీ ఇది నా శరీరం వంటిది అని ప్రభు అనలే. వాళ్ళు నా శరీరం వంటిదిగా వాళ్ళు స్వీకరిస్తున్నారు కనుక అది దివ్య శరీర రక్తాలు కాదు. యేసు ప్రభు ఇది నా శరీరము కనుక అది ఎక్కడ పడితే అక్కడ బయటికి అది వెళ్ళిపోవడానికి వీల్లేదు. అది దేవాలయంలో ఉండాలి, గురువు చేతుల్లో ఉండాలి. నీ దాకా వస్తే అది నీ యొక్క హృదయంలో, నీ గుండెలో ఉండాలి, కానీ బయట ఎక్కడా ఉండకూడదు. దేవుని యందు ప్రియులారా, ఈవెన్ చేతుల్లో కూడా స్వీకరించడం తప్పు, పాపం. కరోనా వలన స్వీకరిస్తున్నాం, కానీ వీఆర్ సపోజ్ రిసీవ్ ఇన్ ద టంగ్, నాలికలో మాత్రమే స్వీకరించాలి. అర్థమవుతుందా? కనుక బహుశా ఈ రోజు నుంచి విల్ గెట్ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ థింగ్. నాలిక మీద మాత్రమే స్వీకరించాలి. ఎందుకో చెప్తాను తర్వాత. ఓకే, సో ఇటువంటి ఎవరి ఇంట్లో ఉన్నాయా? అటువంటివి అంగీకరించొద్దని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకు నాలిక మీద స్వీకరించాలి అంటే, మన గుడి పండుగ రోజున ఎవరో ఒక అతను వచ్చి చెప్తున్నారు, ఒక ఆవిడ, మరి కథోలికలు ఎవరు దివ్య సప్రసాదం స్వీకరించి వెనక్కి వెళ్ళి చేతితో పట్టుకొని వెళ్ళిపోయి వాళ్ళ ఆయనకి చింత మొక్క, వాళ్ళ పిల్లలకు ఒక మొక్క ఎత్తుందట, తిరుపతి ప్రసాదం లాగా. ఎంత పాపం! మన అందరం ఉండి కూడా మనం చూడలేకపోయాం. నేను ఒక్కడనే పంచుకున్నాను అనుకో, నాకు అన్ని నా కంట్రోల్లో ఉంటాయి. సహాయం కోసం, టైం సేవింగ్ కోసం అమ్మగారికి ఇస్తున్నానా, అమ్మగారికి కొంతమంది తెలియదు, మీరు ఒకసారి అలా మిస్ అవుతుందేమో, నాకు తెలియట్లేదు నాకు. ఓకే, సో ఇది నా ఒక్కడి బాధ్యత కాదు, మన అందరి బాధ్యత. ఆ దివ్య సత్ప్రసాద ప్రభునికి వ్యతిరేకంగా ఏ పాపం జరగకూడదు, అది మనం చూసుకోవాలి. దేవుని యందు ప్రియులారా, కనుక చేతులు తీసుకుంటే పట్టుకొని వెళ్ళిపోతున్నారు, కనుక నాలుగు మీద అక్కడే నోట్లోకి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా?
సో ఇదొక విధంగా మనము దీనిని మనం ఖండించాలి దేవుని యందు ప్రియులారా. ఇంకా అన్నిటికన్నా ఎక్కువగా దివ్య సభ స్వీకరించిన మనలో ల్యాక్ ఆఫ్ వన్నెస్, ఐక్యత లేకపోతే, ప్రేమ లేకపోతే, మనందరము క్రీస్తు శరీరములో భాగములము అన్న ఆలోచన లేకపోతే మనం మళ్ళా దివ్య సత్ప్రసాద ప్రభుని అవమానిస్తున్న వాళ్ళం అవుతూ ఉన్నాం. కనుక దివ్య సభ స్వీకరిస్తే మనందరం ఏ విధంగా ఒక శరీరములో అనేకమైనటువంటి అవయవాలు భాగాలు ఉన్నాయో మనందరం యేసు ప్రభులో ఒక్కరమే. కనుక ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, ఒకరి మీద ఒకరు చెడు చెప్పుకోవడాలు మానుకొని అందరం కలిసిమెలిసి జీవించాలి, ఒకే కుటుంబముగా దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ దివ్య సత్స పండుగ రోజున నేను మీకు చెప్పాలనుకున్న అనేక అంశాలు ఇవి. బహుశా వీటన్నిటినీ కూడా మనసులో పదిలపరుచుకొని మంచి కథోలిగా క్రైస్తవులుగా జీవిస్తారని ఆశిస్తూ మిమ్మందరిని దీవిస్తున్నాను. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. అందరూ లేచి నిల్చుందాం.